సరే, మనము గత దినమున స్థిరమైన రాజ్యమును పొందుకున్నటి గురించి మనం నేర్చుకున్నాం. మొదటి రాజ్యము, రెండవ రాజ్యము, మూడవ రాజ్యము. మొదటి రాజ్యము స్థిరమైనదిగా లేదు, రెండవది కూడా స్థిరమైనదిగా లేదు. కానీ మూడవ రాజ్యము అది స్థిరమైనదిగా ఉండబోతా ఉంది. అందుకనే మొదటి రాజ్యములో అక్కడ చీకటి ఉన్నది, వెలుగు ఉన్నది, కానీ అది ప్రకృతి సంబంధమైనది. అలాగే రెండవ రాజ్యములో కూడా లోకం ఉన్నది, అలాగే చీకటి ఉన్నది, వెలుగు ఉన్నది. రేపు ఆ యొక్క మనం పొందుకుంటున్నటువంటి ఈ యొక్క స్థిరమైన రాజ్యములో అది పరిపూర్ణమైనటువంటి పగలు, ఏ చీకటి కూడా ఉండదు. ఇది స్థిరమైనదని మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క ఉదయవేళ మనము ఈ యొక్క 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుండి భ్రష్టత్వము నీకు స్వాతంత్రము ఇచ్చునా, భ్రష్టత్వము నీకు స్వాతంత్రం ఇచ్చునా అనే దాని మీద మనము తెలుసుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుందాం. తామే భ్రష్టత్వమునకు దాసులైండియు అట్టి వారికి స్వాతంత్రమిత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. వారు యాషువాను రక్షకుడైన యాషువా మెస్సయ విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండుటియే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తామే భ్రష్టత్వమునకు దాసులైండియు అట్టి వారికి స్వాతంత్రమిత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయించబడునో దానికి దాసుడగును కదా. వారు యాషువా మెస్సీయ విషయమే అనుభవజ్ఞానము చేత ఈ లోకమాలిన్యం నుండి తప్పించుకొని తర్వాత మరలా వాటి చేత జయించబడి వాటిలో చిక్కుబడినట్లయితే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుంటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. చూడండి, దీనికి మీకు రిలేషన్గా అంటే దగ్గరగా లోకాసు వార్త 11వ అధ్యాయము, లోకాసు వార్త 11వ అధ్యాయంలో ఇక్కడ ఉంటుంది. మనం చూద్దాం. 14వ వచనం నుండి మనం చదువుకుందాం.
11వ అధ్యాయం 14 వచనం. ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెలగొడుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మగవాడు మాట్లాడాను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొని, మరికొందరు అయితే ఆయన్ను శోధించు పరలోకం నుండి ఒక సూచక్రియను చూపమని ఆయన అడిగారు. ఆయన వారి ఆలోచనలెరిగి వారితో ఇట్ల నేను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోను, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన యెడల వాని రాజ్యం ఎలాగ నిల్చును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పులయుందురు. అయితే నేను సర్వశక్తిమంతుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా సర్వశక్తిమంతుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకుని ఆయుధములన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమునుండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుతుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చీండు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చు. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని చెప్పాను. చాలా ఆయన నామనిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తూ ఉన్నాడనంటే, ఒక దయ్యము ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ దయ్యం ఏం చేస్తుందంటే ఎక్కడ దాని ఖాళీ దొరక్క తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరలా ఏ వ్యక్తినైతే విడిచిపెట్టి వెళ్ళిపోయిందో మరలా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇల్లు కనుక ఖాళీగా ఉన్నట్లయితే ఆ ఇంటిలోనికి ప్రవేశించి, అదే కాకుండా దానితో పాటు ఇంకా 7 దయ్యాలను తీసుకుని వచ్చి ఆ యొక్క హృదయంలో నివాసం చేస్తాయి, కాపురం ఉండిపోతాయి. అప్పుడు ఆ మొదటి స్థితి కంటే కూడా కడపడి స్థితి చాలా చెడ్డగా ఉంటుందని చెప్తున్నాడు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన సర్వశక్తిమంతుని యొక్క ఆత్మని నీవు పొందుకోకముందు, సర్వశక్తిమంతుని ఎరగకముందు ఏ మనుషుల్లోనైనా కూడా దయ్యాలు ఉంటాయి. ఇక్కడ ఇతరులో మోగ దయ్యం ఉందనుకోండి, ఇంకొకటిలో అది అబద్ధాలనే దయ్యం ఉంటుంది, ఇంకొకటిలో అసూయతో కూడిన దయ్యం ఉంటుంది, ఇంకొకటిలో త్రాగుబోతు దయ్యం ఉంటుంది, ఇంకొకటిలో పొగ తాగేటువంటి దయ్యం ఉంటుంది, ఇంకొకటిలో ధనాపేక్షతో కూడినటువంటి దయ్యం ఉంటుంది,
ఇంకొకటిలో క్రోధముతోటి కక్షతోటి ఆ దయ్యం ఉంటుంది. ఇంకొకటి అసూయతో కూడిన దయ్యము, రకరకాల దయ్యాలు ఆ యొక్క వ్యక్తుల్లో నివాసం చేస్తుంటాయి. ఏ వ్యక్తులైనా ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వ్యక్తిలో కూడా ఒక దయ్యం ఉండొచ్చు, 2 దయ్యాలు ఉండొచ్చు, 10 దయ్యాలు ఉండొచ్చు, ఎన్ని దయ్యాలైనా ఉండొచ్చు. ప్రతి వ్యక్తిలో కూడా దయ్యాలు ఉన్నాయి. స్త్రీలు ఉంటారు, స్త్రీలలో కూడా ఏమన్నా చెప్పండి, దయ్యాలు ఉంటాయి. ఇప్పుడు అధికారం చేసి ఉపదేశించేటువంటి దయ్యం అదొక రకమైన దయ్యం. దానికి ఎప్పుడు కూడా దయ్యానికి పెత్తనం చేయాలనే స్వభావం ఉంటుంది, అధికారం చేయలే స్వభావం ఉంటుంది. అలాగే ఇంకొక వ్యక్తిలో ఆ యొక్క ధనాపేక్ష, ధనము యొక్క దయ్యం ఉందనుకుని అతనికి ఎప్పుడు కూడా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. ఇంకొక వ్యక్తిలో ఇంకొక దయ్యం ఉందనుకోండి, అసూయ దయ్యం ఉందనుకోండి, ఆ దయ్యం ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు చూసినా పక్కోళ్ళ మీద అసూయ పడతా ఉంటాడు, పక్కోళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు, కుళ్ళుకుంటూ ఉంటాడు, సణుక్కుంటూ ఉంటాడు, గొనుక్కుంటూ ఉంటాడు. ఆ రకమైన దయ్యం అతనిలో పనిచేస్తూ ఉంటాడు. అలాగే ఇంకొకటిలో ఆ యొక్క లోక ఆశలతో కూడినటువంటి దయ్యం ఉంటుంది. ఆ దయ్యం ఉన్నప్పుడు ఆ వస్తువులు లోకంలో ఏమైనా కనబడినట్లయితే వాటన్నిటిని కూడా కొనుక్కోవాలనేటువంటి దయ్యం ఉంటా ఉంటుంది, లేకపోతే అమ్మాలనేటువంటి దయ్యం ఉంటా ఉంటుంది. అలాగే ఇంకొకటిలో అక్కడ స్థలాలు ఎక్కడైనా కనపడితే అన్ని కొనేసి కట్టాలనే దయ్యం ఉంటా ఉంటుంది. ఇలాగ రకరకాల దయ్యాలు ప్రపంచంలో పనిచేస్తుంటాయి. అలాగే విగ్రహ సంబంధమైన దయ్యం, ఇంక వాడికి ఎప్పుడు చూసిన విగ్రహ సంబంధమైనటువంటి ఆ పూజలు చేయాలి, ఆ పునస్కారాలు చేయాలి, ఆ యొక్క ఇంకా ఏవో ఆచారాలు చేయాలి, ఆ పండగలు చేయాలి, ఈ పండగలు చేయాలి. ఇక రకరకాల దయ్యాలు ఈ ప్రపంచంలో మనుషుల్లో నివాసం చేస్తున్నాయి, కాపురం ఉన్నాయి. నీవు ఆయన ఎరగక ముందు నీలో కూడా ఏదో ఒక దయ్యము ఉండొచ్చు. ఆ దయ్యము ఆయన దగ్గరికి నీవు వచ్చినప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోయింది. అలాగే మనము పెంతుకోస్తు పండుగ దినాన మనం చూసినట్లయితే, పెంతుకోస్తు పండుగ దినాన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. 3,000 మంది పైగా వాళ్ళు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు. వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మని బట్టి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ వారు పరిశుద్ధాత్మని కలిగి ఉండకముందు వారిలో కూడా ఈ పరిసయ్యుల్లోనూ, యూదుల్లోనూ, సద్దూకయ్యుల్లోనూ, శాస్త్రుల్లోనూ వాళ్ళలో నుండి ఆ రకరకాల సర్పం యొక్క ఆత్మ, ఆ లూసిఫర్ ఆత్మ, ఆ దయ్యాలు వీళ్ళలో కూడా పనిచేస్తూ ఉండేవి. వీళ్ళు ఎప్పుడైతే మెస్సయ్య యొక్క వాక్యమునకు లోబడి ఉన్నారో అప్పుడు వారు వచ్చి ఆయన నామంలో బాప్తిజం పొందారో అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ దయ్యాలు వాళ్ళలో నుండి బయటికి వెళ్ళిపోయాయి. ఆ దయ్యాలు ఏం చేసి చెప్పండి, వాళ్ళలో నుండి బయటికి వెళ్ళిపోయాయి. అవి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దయ్యాలు అవి తిరుగుతూ అవి విగ్రహ సంబంధమైన దయ్యాలు, అవి తిరుగుతూ ఉన్నాయి. అవి అదే దయ్యాలు రోమీల్లో కూడా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా సర్పముకు సంబంధించిన వాళ్ళే. ఆ రోమీల్లో కూడా దయ్యాలు ఉన్నాయి. అంటే ఆచారాలు, మత సంబంధమైనటువంటి దయ్యాలు అనమాట. ఇవన్నీ కూడా నిష్ఠతో కూడిన విధంగా ఆ దయ్యాలు ఆ యొక్క ఆచారాల్ని అనుసరిస్తూ ఉండే వారిలో ఉండి, అలాంటి ఆ దయ్యములు ఆ యొక్క రోమీల్లో కూడా ఉన్నాయి. అయితే వధువు ఆ దయ్యాల నుండి బయటకు వచ్చి ఆ పెంతుకోస్తు పండుగ దినమున ఆ యొక్క అపోస్తుల కాలంలో వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ మత సంబంధమైన దయ్యాలు అవి తిరుగుతూనే ఉంటాయి. అవి వాటికి ఎక్కడ ఖాళీ దొరికిద్దా, ఏ హృదయం ఖాళీ దొరికిద్దా అంటే ప్రతి హృదయంలో కూడా దయ్యాలు ఉంటాయి కాబట్టి వీటికి ఖాళీ దొరకదు. వాళ్ళని వదిలిపెట్టినవి దయ్యాలు ఏం చేస్తాయి చెప్పండి, తిరుగుతూ ఉంటాయి. ఎవరొకరు దూరదా ఉంటే ఆ దయ్యాల్లో ఏదో ఒక దయ్యాలు ఉంటుంటాయి ఎవరొక వ్యక్తిలో. ఇంకా అందువల్ల అవి ఏం చేస్తుంటే తిరుగుతూ ఉంటాయి అన్నమాట దయ్యాలు. అవి తిరుగుతూ 325 నిశా సమావేశంకి వచ్చేటప్పటికి ఆ దయ్యాలు ఏం చేశాయనంటే అప్పటికి సంఘం ఏమైపోయిందంటే కొంచెం బలహీనమైపోయింది.
బలహీనమైపోయింది. అప్పటి వరకు ఎత్తబడిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం, ఇంకా ఆయన త్వరగా వస్తున్నాడు, ఇక ఇప్పుడే ఈరోజే వచ్చేస్తాడు, రేపే వచ్చేస్తాడు అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. వారు కొంచెం విశ్వాసములో బలహీనులుగా ఉన్నారు. ఉన్నవాళ్ళు కొంతమంది గట్టిగా ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది బలహీనంగా ఉన్నారు. ఆ సమయంలోనే 325 నిశా సమావేశంలో ఈ యొక్క ఒక బలవంతుడు అంటే కాన్స్టంటిన్ చక్రవర్తి ద్వారా ఈ యొక్క బలహీనులు జయించబడ్డారు. అంటే ఆ రోమా చక్రవర్తిలో ఉన్నటువంటి ఆ దయ్యాలు, ఆ మత సంబంధమైనటువంటి యోధా మతములో ఉన్నటువంటి ఆ యొక్క పాపపు దయ్యాలు, సర్పపు సంతానం యొక్క దయ్యాలు, ఇవన్నీ కూడా ఏకమై అక్కడ ఏం చేసిందేంటంటే ఆ మొదటి సమాజమును అవి జయించాయి. అర్థమైందా? అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు దేనికి దాసులైపోదురో వాటి చేత మీరు చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నటువంటి వచనమే చూడండి. తామే భ్రష్టత్వములకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్ర నిమిత్తమని చెప్పుదురు. ఒకడు దేని వల్ల జయింపబడునో దానికి దాసుడగును కదా. కాబట్టి వారు దేని వల్ల జయించబడ్డారు అని అంటే, ఆ రోజున వాళ్ళు రోమా చక్రవర్తి చేత జయించబడ్డారు. అతడు ఒక విగ్రహారాధికుడు, అతడు ఒక అన్యుడు. ఆ యొక్క వారందరూ కూడా త్రిత్వాన్ని అనుసరిస్తారు. 3 దేవుళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. దానిని బట్టి ఆ యొక్క కాన్స్టంటిన్ చక్రవర్తి కానీ అతడితో ఉన్నవారు కానీ, బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మని కనబడతా ఉంది. మేము అన్యులమైనటువంటి రోమీలోని మేము కూడా 3 దేవుళ్ళని మేము కలిగి ఉన్నాం, కాబట్టి ఒక్కడనేది కాదు, 3 అనేది కరెక్టు అని అక్కడ ఒక వివాదం వచ్చినప్పుడు 3 అనేది కరెక్ట్ అని ఈ యొక్క భ్రష్టత్వాన్ని తీసుకొచ్చారు. త్రిత్వం అనే భ్రష్టత్వాన్ని తీసుకొచ్చేసారు. అంటే ఇక్కడ ఆది సమాజం ఏమైపోయింది చెప్పండి? పరిశుద్ధాత్మ కలిగిన సమాజము అది విశ్వాసములో బలహీనముగా ఉండి, అది ఆ యొక్క వారిని ఎదిరించి నిలబడగలిగినటువంటి ఆ త్రిత్వమును ఎదిరించి, ఆ దుర్బోధనని ఎదిరించి, ఆ యొక్క తప్పుడు సిద్ధాంతాన్ని ఎదిరించి నిలబడగలిగినటువంటి విశ్వాసము వారిలో, ఆ శక్తి వారిలో లేదు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, లోకములో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నది బైబిల్. లోకములో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కానీ ఇక్కడ వాళ్ళు విశ్వాసములో ఎప్పుడైతే బలహీనులైపోయారో, వారు ప్రార్థనలో ఎప్పుడైతే బలహీనులైపోయారో, అప్పుడు ఈ రోమీలు, ఆ రోమా సంబంధమైన ఆత్మ, ఆ దయ్యాలు, ఆ దురాత్మలు ఈ యొక్క విశ్వాసంలోనికి, ఆది సమాజంలోనికి, అపోస్తుల బోధను వెంబడించినటువంటి వారిలోనికి వచ్చేసాయి, జయించేసాయి. వీళ్ళు బలహీనంగా ఉన్నారు ఆత్మీయంగా. అవి ఏం చేసినాయంటే, అవి బలంగా ఉన్నాయి. అవి బలమైనవి ఏం చేసినాయంటే, ఈ యొక్క బలహీనులను, ఆ బలమైన రాజు, ఆ బలమైన జనులు, లోక జ్ఞానం, బలము, లోక తెలివితేటలు, ఈ యొక్క విద్య, ఇవన్నీ కలిగి నుండి వారు ఈ యొక్క బలహీనులను ఏం చేశారు చెప్పండి? జయించేశారు. ఆ జయించినప్పుడు వీరు మొదట కలిగి ఉన్నటువంటి ఆ యొక్క స్థితి కంటే కూడా కడపడి స్థితి బహుఘోరం అయిపోయిందనమాట. మొదటెంతో ప్రార్థనాపరులుగా ఉన్నారు, విశ్వాసపు యోధులుగా ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా ఏమొచ్చినా కానీ ప్రాణం పెట్టడానికైనా కూడా వెనుక తీయకుండా వాక్యం కోసం నిలబడిన వారుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు విశ్వాసమందు వాళ్ళు బలహీనులుగా మారుతూ వచ్చారో రాను రాను, అప్పుడు ఈ యొక్క అపవాది ఏం చేశాడనంటే, ఆ యొక్క ఏం చేశాడు చెప్పండి? భ్రష్టత్వాన్ని తీసాడు. అప్పుడు మొదటి స్థితి కంటే కూడా కడపడి స్థితి, అంటే ఆ విడిచిపోయినటువంటి దురాత్మలు ఈ యొక్క
కాన్స్టంటిన్ చక్రవర్తి ద్వారా సంఘంలోకి వచ్చేసి విశ్వాసంలోకి వచ్చేసి అప్పుడు మొదటి స్థితి కంటే కూడా కడపడి స్థితి బహుఘోరం అయిపోయింది. అందుకనే సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి, బలహీనంగా ఉన్నప్పుడే, నిద్రపోతూ ఉన్నప్పుడే వాడు గురుగులు ఎత్తిపోతాడు బైబిల్. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనముగా ఉన్నదని బైబిల్లో రాయబడి. వీళ్ళు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మీయ నిద్రలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఆ సమయంలో సాతాను ఏం చేశాడంటే గురుగులు ఎత్తేశారు, అంటే భ్రష్టత్వము. అందువల్ల సంఘము భ్రష్టత్వము చేత జయించబడింది అప్పుడు. అందువల్ల మొదటి స్థితి కంటే కూడా కడపడి స్థితి చాలా ఘోరం అయిపోయిందంటే అప్పటి వరకు ఒక్కడే ఆ నామములోనే రక్షణ. మనుషుల్లో కానీ లేకపోతే ఏ నామంలో కూడా రక్షణ లేదు, కానీ ఆ నామంలో మాత్రం మీరు రక్షించబడతారు, మరి ఏ నామములోనూ కూడా మీరు రక్షించబడలేరు అని చెప్పినప్పుడు అంతగా నిలబడినప్పుడు సర్వశక్తిమంతుడు వాళ్ళని బహుగా వాడుకున్నాడు. కానీ రాను ఏమైపోయాడు చెప్పండి, అనేక శ్రమలు, నిందలు, ఒడిదుడుకులు ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసంలో, ఆ శోధనలో విశ్వాసంలో బలహీనులైపోయినప్పుడు అపవాది వాళ్ళని జయించారు. భ్రష్టత్వమునకు వాళ్ళు దాసులైపోయారు. అలాగ సత్యాన్ని ప్రకటించిన వారు ఇక అక్కడి నుండి భ్రష్టత్వాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. త్రిత్వమే భ్రష్టత్వం. క్రిస్టమస్ అనేటువంటిది ఒక భ్రష్టత్వం, లెంట దినాలనేవి ఒక భ్రష్టత్వం, త్రిత్వంలో బాప్తిజం పొందడం అనేది అదొక భ్రష్టత్వం, రక్షణ లేదు. అలాగా భ్రష్టత్వము ప్రారంభమైంది. అందుకని వారు భ్రష్టత్వమునకు దాసులైపోయారు. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సంఘం అంతా ఏమైపోయింది చెప్పండి, భ్రష్టత్వమునకు దాసులైపోయి భ్రష్టత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. భ్రష్టత్వాన్ని ప్రకటిస్తున్నారు. అది పేతురు కాలం, అపోస్తుల కాలంలోనే ఆరంభమైంది. అందుకనే ఆ యోహాను కాలంలో అది ఆరంభమైంది. అందుకని మెస్సయ్య విరోధులని బైబిల్లో రాయబడింది. అలాగే ఇక్కడ పేతురు గారు కూడా భ్రష్టత్వము దాసులై అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అది 325 నిశా సమావేశం ఆ రోజుల్లోనే ఆరంభమైంది. కానీ 325 నిశా సమావేశం దగ్గరకు వచ్చేటప్పటికి అది స్పష్టంగా బయటకు వచ్చేసింది. అంటే ఇక పూర్తిగా దురాత్మలు వాళ్ళలోకి ప్రవేశించాయి. ఈ మత సంబంధమైన, ఈ యొక్క మతశాఖ సంబంధమైన, త్రిత్వపు సంబంధమైన, శాఖా సంబంధమైన కల్పితమైన బోధలు, కల్పితమైన సిద్ధాంతాలు, ఒకటి బైబిల్లోని ఒక దాన్ని తీసివేసి ఒక దాన్ని కలపడం అనేటువంటి ఈ యొక్క భ్రష్టత్వానికి సంబంధించినటువంటి మొత్తము కూడా ఆ యొక్క దురాత్మలు ఒకటి కాదు, రెండు కాదు, ఒక దయ్యం వెళ్ళిపోయి 7 దయ్యాలు తీసుకొచ్చిన రీతిగానే చాలామందిలోకి రకరకాల దయ్యాలన్నీ కూడా ప్రవేశించాయి. అందువల్ల రకరకాల బోధలు వచ్చేసాయి, రకరకాల సిద్ధాంతాలు వచ్చాయి, రకరకాల కల్పిత అవి వచ్చేసాయి. కాబట్టి అందుకని ఆయన ఏమన్నాడంటే, వారు భ్రష్టత్వమునకు దాసులయ్యుండి వారు స్వాతంత్రం ఇస్తామని చెప్పుదురు. అంటే అసలు అది భ్రష్టత్వం, భ్రష్టత్వం సువార్త ఆరంభమైంది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారనంటే, ఈ భ్రష్టత్వం వల్లనే మీరు రక్షించబడతారు. అది భ్రష్టత్వం అని వాళ్ళకి తెలియదు, అది సత్యం అనుకుంటున్నారు వాళ్ళు. భ్రష్టత్వమునకు దాసులేయండి, వారు స్వాతంత్రం ఇస్తురా. భ్రష్టత్వం అనేది, త్రిత్వంలో బాప్తిజం అనేది నీకు విడుదలనివ్వదు, పాపం నుండి విడుదలనివ్వదు. మురికి నీరు నీ యొక్క ఒంటి మీద ఉన్నటువంటి మురికిని వదిలించదని. అందుకని అక్కడి నుండి పందులు వలె, కుక్కల వలె మారిపోయారు బోధకులు, పాస్టర్లు. అందువల్ల అది కుక్కలు, పందులు. ఎందుకంటే పంది ఎలాగైతే అది శుభ్రంగా కడగబడిన తర్వాత మరలా అది బొద్దులోకి వెళ్ళిపోతుందో, కుక్క కూడా కక్కి వేసిందో అని మరలా ఎలాగైతే తిరిగి తినేస్తుందో, అలాగే విడిచిపెట్టినటువంటి ఆ మతశాఖ సంబంధమైనటువంటి దాన్ని అనగా అది యూదా మతంగా ఉన్నప్పుడు అది ఆ పరిచయులది, అదే సర్పం మరలా రోమీల ద్వారా వచ్చేసింది. కాబట్టి ఏ భ్రష్టత్వానైతే విడిచిపెట్టారో, ఏ మురికినైతే విడిచిపెట్టేశారో,
దేన్నైతే ఇది అపవిత్రమైనది, సర్పసంతానము, ఇది సర్ప సంబంధమైనదని కక్కివేశారో దాన్నే మరలా తిరిగి, అంతే పెంతుకోస్తు పండుగ నాడు అపోస్తుల కాలంలో దేన్నైతే కక్కేశారో, చెడుని, అపవిత్రమైనదని, ఆచారాలు, పద్ధతులు, సిద్ధాంతాలు అన్నిటిని కూడా కక్కివేసి మరలా 325 నిశా సమావేశం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కక్కివేసిన దానిని సంఘంలోకి వచ్చేసింది, దాన్ని తినేశారు, ఆ బురదలోకి మరలా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ మురికిని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఆ మురికి ఒక మురికి శరీరాన్ని విడిపించజాలదు, అది స్వతంత్రాన్ని ఇవ్వజాలదు, ఒక చెడ్డది లేకపోతే ఒక పాపము ఇంకొక పాపిని విమోచించజాలదు. ఓ గుడ్డివాడికి దారి చూపలేడు. అలాంటి భయంకరమైన పరిస్థితి 325 నిశా సమావేశం దగ్గర జరిగింది. భ్రష్టత్వం అక్కడి నుండి ఆరంభమైంది. చీకటి అక్కడి నుండే ఆరంభమైంది. చీకటినే ఇవ్వగలదు కానీ అది వెలుగుని ఇవ్వలేదు. అందుకనే ఆ మొదటి స్థితి కంటే కూడా ఆయన ఎరగక ముందు కూడా ఒక దయ్యాన్నే కలిగి ఉన్నాడు, 2 దయ్యాన్నే కలిగి ఉన్నాడు. కానీ ఈ 300 నిశా సమావేశం దగ్గరికి వచ్చేటప్పటికి అనేక దయ్యాలు పొందుకున్నారు, అనేక దయ్యాలు వచ్చేసాయి. ఇప్పుడు మొదటి స్థితి కంటే కూడా కడపడి స్థితి ఏమైపోయింది చెప్పండి? బహుఘోరం అయిపోయింది, చాలా భయంకరమైన స్థితి వచ్చేసింది. అందువల్ల భ్రష్టత్వం అనేటువంటిది మనిషిని, అనగా ఒక పాపిని విడిపించజాలదు, అది నీతిమంతులుగా చేయజాలదు. పంది అది ఒక మంచి చోటకు తీసుకొని వెళ్ళదు, అది నిన్ను మురుగులోనే తీసుకెళ్తుంది, వేరే దిక్కుకు అది నిన్ను తీసుకెళ్దు. ఆ పందిని కనుక నమ్ముకున్నట్లయితే, ఆ పంది బోధను కనుక నువ్వు నమ్ముకున్నట్లయితే, ఆ పంది బోధ మురికి, పెంట, చెత్త, చెదారం ఎక్కడుందో ఆ మురికిలోనికే తీసుకుని వెళ్తుంది అన్నమాట. అది స్వతంత్రాన్ని ఇవ్వదు. అది అలాంటి సిద్ధాంతాలు, అలాంటి బోధలు 325 నిశా సమావేశం తర్వాత వచ్చి అవి శాఖోపశాఖలుగా ఆ దయ్యాలు రోమన్ క్యాథలిక్ సంఘంలోను, నూతన సంఘంలోను, బాప్టిస్ట్ సంఘంలోను, పెంతుకోస్తు సంఘాల్లోనూ ఆ విధంగా ప్రవేశిస్తూ వస్తూ ఆ దయ్యాలు అంతటితో విడిచిపెట్టబడకుండా, అంతటితో ఆగకుండా వధువు సంఘాల్లో కూడా వచ్చేసి బ్రహ్నాం క్రీస్తును ఆ రకరకాల పేర్లతోటి అవి ప్రవేశించాయి. 1963లో 2వ రాకడ జరిగిపోయిందనో, ఈ విధంగా వధువు ద్వారా 2వ రాకడ జరుగుతుందనో, ఇలాంటి బోధలు, సిద్ధాంతాలు ఈ దయ్యాలు తీసుకొచ్చేసి ఇప్పుడు ఈ దయ్యపు బోధలు, ఈ దయ్యాలు వాక్యం, ఆ దయ్యపు బోధల రూపంలో, ఆ తప్పుడు బోధల రూపంలో వాళ్ళ హృదయాల్లో నివాసం చేస్తూ ఉన్నాయి ఆ దయ్యాలు. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మతశాఖ సంఘాలు. అందుకనే వీరు భ్రష్టత్వములో ఉండి, వీరు మురికిలో ఉండి, మురికి గుంటలో ఉండి, పాపములో ఉండి, చెడులో ఉండి, చెడ్డ బోధనలో ఉండి మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్తూ ఉంటారు. మీకు పాపము నుండి, మురికి నుండి విడుదల కలుగు చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ ఇది తప్పుడు విధానమైనది, ఇది సాతాను సంబంధమైనటువంటిది. అందుకనే వారిలో ఇప్పుడు ఆ దుర్బోధనలు ఇక కాపురం ఉన్నాయి. అర్థమైందా? అందుకనే మీరు చూడండి, బైబిల్లో సౌలు రాజు ఉన్నాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ వ్యక్తినైనా కానీ పరిశుద్ధాత్మగా విడిచిపెట్టేస్తే, సర్వశక్తిమంతుడు కనుక విడిచిపెట్టేస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే వెళ్ళి ఒక స్త్రీని ఆశ్రయిస్తాడు. అలాగే సౌలు రాజు కూడా ఏం చేశాడు చెప్పండి? సౌలు రాజు సర్వశక్తిమంతుని చేత అభిషేకించబడిన వాడు. ఆ అభిషేకించబడక ముందు అతడు మనం చూసినట్లయితే అతడు ఒక సర్వశక్తిమంతుని ఆత్మను కలిగిన వాడుగా లేడతడు. మిగతా జనుల వలె అతడు కూడా ఉన్నాడు, అతడి మీద అభిషేకం లేదు. అతడు సర్వశక్తివంతుని యొక్క అభిషేకం పొందినవాడు. అతడు అభిషేకం పొందిన తర్వాత సర్వశక్తివంతుని యొక్క ఆత్మ కలిగిన వాడు. అతడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు విజయం పొందేవాడు, యుద్ధములో అతడు విజయాన్ని పొందుతూ ఉండేవాడు. అతడు శత్రువులు అతని ఎదుట నిలబడలేకపోతూ ఉండేవాడు, అంత బలముగా ఉండేవాడు అన్నమాట ఆ సౌలు రాజు. కానీ రాను రాను అతడు ఏమైపోయిందంటే
ప్రార్థనలో తగ్గిపోయింది, సర్వశక్తిమంతుని యొక్క సహవాసములో తగ్గిపోయాడు, ధర్మశాస్త్రం ధ్యానించడంలో, వాక్యమును దివారాత్రులను ధ్యానించడము తగ్గిపోయింది. సర్వశక్తిమంతుని ప్రార్థన పట్ల, వాక్యం పట్ల అతనికి ఆసక్తి తగ్గిపోయింది. మీకు అర్థమైందా? ఆయన అంతగా ఆసక్తి తగ్గిపోయి సర్వశక్తిమంతుని సన్నిధిలో అతడు బలహీనుడుగా ఉండిపోయాడు. ఆ బలహీనత సమయంలోనే మీరు గమనించండి, సమూయేలు ద్వారా సర్వశక్తిమంతుడు నువ్వు అమాలేకీయులందరిని కూడా హతమార్చి రమ్మని సౌలుతో చెప్పమని కబురు పంపించాడు. సర్వశక్తిమంతుడు సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు వెళ్ళి ఆ యొక్క సౌలు రాజుకు చెప్పాడు, అమాలేకీయులందరిని హతమార్చమని చెప్పాడు, ఏ ఒక్కరిని కూడా వచ్చాడు. కానీ ఇతడు ఏమైపోయాడంటే, చూడండి, విశ్వాసమందు బలహీనుడైపోయిన ప్రవక్త యొక్క మాటని అతడు పరిపూర్ణంగా విశ్వసించడం లేదు. సర్వశక్తి ప్రవక్త మాట విశ్వసించకపోతే సర్వశక్తిమంతుని మాటను విశ్వసించనట్లే. ఎందుకంటే అది సర్వశక్తిమంతుని యొక్క వాక్యం, అది అతడు సొంత మాట ఏం చెప్పడం లేదు, సర్వశక్తిమంతుని యొక్క మాట చెప్తున్నాడు. అతడు సమస్త విషయాల్లో ప్రవక్తకు అతడు లోబడి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. అది దానిని బట్టి ఆ యొక్క సౌలు రాజు సమూయేలు ఏమి చెప్పాడో దాన్ని చెయ్యాలి. కానీ ఇతడు విశ్వాసమందు సర్వశక్తిమంతుని పట్ల, అనగా విశ్వాసమందు బలహీనుడిగా ఉండి మనుషుల పట్ల బాగా నమ్మకం కలిగి ఉన్నాడు. అతడు మనుషులు బాగా నమ్ముతున్నాడు, ఆ జనులను బాగా నమ్ముతున్నాడు. కానీ అంటే సర్వశక్తిమంతుని కంటే, ఆ ప్రవక్తల కంటే ఎక్కువగా జనులను బాగా నమ్ముతున్నాడు. ఆ జనుల మాటలను బాగా నమ్ముతున్నాడు. ఆ జనుల మాటలు బాగా నమ్మి ఆ జనులను అడుగుతున్నాడు, ఏం చేయాలి? సమూయేలు ఇలాగ చెప్పాడు, ఏం చేస్తే బాగుంటుంది? సమూయేలు అనగా సర్వశక్తిమంతుడు చెప్పిన తర్వాత అది నీవు బుర్రంచుకొని సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దాన్ని నువ్వు చెయ్యాలి తప్ప ఇంక ఎవరి సలహా నీకు ఇంకా అవసరం లేదు. ఎవరి మాట నువ్వు ఇంకా తీసుకోకూడదు, ఎవరి మాట కూడా నువ్వు తీసుకోకూడదు. జనుల మాటలు కానీ, నువ్వు నీ కుటుంబంలో నీ భార్య మాట కానీ, నీ పిల్లల మాట కానీ, నీ తల్లిదండ్రుల మాట కానీ, నీ అన్నదమ్ముల మాట కానీ, నీ బంధువుల మాట కానీ, ఎవరి మాట తీసుకో. ఎందుకంటే సర్వశక్తిమంతుడు చెప్పినప్పుడు ఆ మాటలో నువ్వు ఇంకోరు మాట తీసుకుంటున్నావు అంటే సర్వశక్తిమంతుడి మీద నీకు నమ్మకం లేదని అర్థం. నీకు అర్థమైందా? అప్పుడు సర్వశక్తిమంతుడి మీద అతనికి నమ్మకం లేదని తెలియజేయబడతావు. దాన్ని బట్టి ఆ జనుల దగ్గరికి వెళ్ళి ఆ జనుల్ని అడిగాడు, ఏమిటి? అప్పుడు జనులు ఏం చెప్పారంటే, ఇలా మీరు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని తలా ఒక ఐడియా ఇచ్చి చివరికి ఏమన్నారంటే, అలా కాదు, బలిష్టమైన వాటిని మనము మీరు ఉంచితే బాగుంటుంది రాజా. ఆ బలిష్టమైన వాటిని ఉంచామనుకోండి, ఇంకా ఆ వాటిని అంటే బలిష్టమైన ఎద్దులను కానీ, బలిష్టమైన పొట్టేళ్ళను కానీ, ఆ బలిష్టమైనటువంటి ఏమైనా ఉంచితే వాటిని మనం సర్వశక్తిమంతుడికి అర్పించినట్లయితే సర్వశక్తిమంతుడు ఇంకా సంతోషపడిపోతాడు, ఆనందపడిపోతాడని ఐడియా ఇచ్చేసారు. అప్పుడు సౌలు రాజు సర్వశక్తిమంతుని యొక్క మాటని పక్కన పెట్టేసి ఈ జనుల మాటను ఎప్పుడైతే తీసుకున్నాడో, ప్రజల మాటలు ఎప్పుడైతే తీసుకున్నాడో, అప్పుడు తీసుకొని అమాలేకులందరూ హతమార్చకుండా బలిష్టమైన వాటిని ఉంచి సర్వశక్తిమంతుడు చెప్పినటువంటి పనిని పరిపూర్ణంగా అతడు చేయలేదు, నెరవేర్చలేదు. నెరవేర్చకపోయేటప్పటికి సర్వశక్తిమంతుడు పరమందుడు సర్వశక్తిమంతుడికి కోపం వచ్చింది. అప్పుడు సమూయేలు సౌలు నేను చెప్పిన పనిని అతడు చేయలేదు. అమాలేకీయులందరిని హతమార్చి రమ్మని చెప్తే, అమాలేకీయులందరినీ హతమార్చి రమ్మని చెప్తే దాన్ని చేయకుండా బలిష్టమైన వాటిని ఉంచాడు. నా మాట బలులు అర్పించుట కంటే నా మాట వినడం శ్రేష్టము. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. సొంత బుద్ధితోటి, సొంత ఆలోచనతో చేసే దానికంటే కూడా సర్వశక్తిమంతుని మాట వినడమే శ్రేష్టం. అప్పుడు సౌలుని ఆయన ఏం చేశాడంటే రాజుగా ఉండకుండా తొలగించేశాడు. అంటే సర్వశక్తిమంతుని ఆత్మ ఆ సౌలుని విడిచిపెట్టేసింది. సర్వశక్తిమంతుని ఆత్మ ఏం చేసి చెప్పండి? సౌలు రాజుని విడిచిపెట్టేసింది. ఆ సౌలు రాజుని విడిచిపెట్టేసినప్పుడు అతడు పరిశుద్ధ ఆత్మ లేనివాడుగా ఉన్నాడు. యుద్ధానికి వెళితే అతనికి ఒక భయం ఆవరించేసింది.
ఒక పిరిగితనం వచ్చేసింది లోపలికి. భయపడిపోతున్నాడు, కసురుకుంటున్నాడు, విసురుకుంటున్నాడు. అతడు దేని కూడా తట్టుకోలేక అసహనం ఇవన్నీ అతడిలోకి వచ్చేసాయి. యుద్ధం అంటే యుద్ధములో అతడు విజయం పొందలేనటువంటి స్థితి వచ్చేసి, అందుకని యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ గొల్యాతు యుద్ధంలో నిలబడి ఉన్నప్పుడు ఈ యొక్క సౌలు రాజు ఏమైపోతున్నాడు చెప్పండి? భయపడిపోతూ ఉన్నాడు. యుద్ధములో ఆ యొక్క గొల్యాతు యొక్క ఆ ఎత్తుని, బలాన్ని, ఆ మాటల్ని విని ఈ సౌలు రాజు భయపడిపోతాడు. కారణం ఏంటంటే సర్వశక్తిమంతుని ఆత్మ అతన్ని విడిచిపెట్టేసి. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే సింహం వలె ధైర్యంగా ఉంటాడు, కానీ పరిశుద్ధాత్మ వదిలేసింది. కారణం ఏమిటి చెప్పండి? సర్వశక్తిమంతుని మాట లక్ష్య పెట్టకపోవడం వల్ల, వినకపోవడం వల్ల, నెరవేర్చకపోవడం వల్ల సర్వశక్తిమంతుని ఆత్మ విడిచిపెట్టేసి. ఆయన ఆ వాక్యాన్ని కనుక లోబడకపోయినట్లయితే, నెరవేర్చకపోయినట్లయితే పరిశుద్ధాత్మ ఏం చేస్తే చెప్పండి? విడిచిపెట్టేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ విడిచిపెట్టేస్తే అప్పుడు అతడు మెస్సయ్యకి, సర్వశక్తిమంతుని విరోధి అవుతాడు. ఆ విధంగా ఇక్కడ ఏం జరిగిందనంటే అతడు బలహీనుడుగా ఉన్నప్పుడు జనుల ద్వారా, ఆ ప్రజల ద్వారా సాతానుడు సౌలుని జయించాడు. అప్పుడు సౌలు రాజు ఒక భ్రష్టుడైపోయాడు. అర్థమైందా? సర్వశక్తిమంతుడు అతడితో మాట్లాడు, ఏ జవాబు రావడం లేదు, ఏమి కూడా రావడం లేదు. సర్వశక్తిమంతుడు అతనికి దూరం అయిపోయాడు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను యావే, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను యావే. ఆ సమీయుల దగ్గరికి వెళ్ళి అడిగితే సర్వశక్తిమంతుడికి విరోధయ్యాడు, వేరొక రాజును ఆయన ఏర్పరచుకుంటున్నాడని చెప్పాడే తప్ప ఏమీ జవాబు రావడం లేదు. సర్వశక్తిమంతుడు మాట్లాడడం లేదు. ఏమైపోయింది చెప్పండి? భ్రష్టత్వమునకు దాసుడైపోయాడు. భ్రష్టత్వమునకు దాసుడైపోయాడు కనుకనే ఆ గొల్యాతుకి ఇజ్రాయేలుకి మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధ సమయములో అతడు ఆ యొక్క ఇజ్రాయేలుని ఆ ఫిలిష్తీయుల నుండి విడిపించలేకపోయాడు. భ్రష్టుడు ఏం చేయలేడు చెప్పండి? స్వతంత్రాన్ని ఇవ్వలేడు, రక్షించలేడు. మీకు అర్థమైందా? యుద్ధము చేయలేడు, సర్వశక్తిమంతుని కోసం నిలబడలేడు. అందుకని చివరికి అతడు ఏమైపోయాడనంటే ఆ యొక్క సోది చెప్పేటువంటి స్త్రీని ఆశ్రయించాడు. అప్పటి వరకు ఈ మంత్రగాళ్ళని, సోదిగాళ్ళని, తంత్రగాళ్ళని అలాంటి వాళ్ళందరూ కూడా ఆ దేశంలో లేకుండా ఏం చేశాడు చెప్పండి? తోలేశాడు. అలాంటి వాడే అంటే దేనినైతే విడిచిపెట్టేశాడు, దేన్నైతే కక్కేశాడు, ఏ మంత్రగత్తిని, సోదిగంతులనైతే కక్కేశాడు, తృణీకరించాడు, తిరిగి మరలా ఆ మురికి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ కక్కి వేసిన దాని దగ్గర తినడానికి వెళ్ళిపోయాడు. చూడండి, మొదటి స్థితి కంటే కూడా కడపడి స్థితి బహుఘోరమైపోయింది, చాలా భయంకరమైపోయింది. మొదటి స్థితి కంటే కూడా కడపడి స్థితి. ఒకప్పుడు తన జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి సోదిగత్తులను ఆశ్రయించలేదు. ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమెను ఆశ్రయించాడు. కాబట్టి పిల్లారా, మీరు గమనించండి, మొదటి స్థితి కంటే పరిశుద్ధాత్మ కనుక ఏ వ్యక్తినైనా కనుక విడిచిపెట్టినట్లయితే మొదటి స్థితి కంటే కూడా కడపడి స్థితి ఏమైపోతుంది చెప్పండి? అంటే ఆ మొదట ఉన్న ఆ యొక్క ఆత్మ, అంటే ఆ యొక్క దురాత్మ, అతడు కక్కివేసినటువంటి ఆ దురాత్మ, త్రోసివేసినటువంటి ఆ యొక్క సోది చెప్పేటువంటి మంత్ర సంబంధమైన ఆ దురాత్మ మరలా తిరిగి సౌలు దగ్గరకు వచ్చేసింది. అందుకని బైబిల్లో మనం చూస్తుంటాం చాలా సందర్భాల్లో ఆ యొక్క సౌలు రాజు దురాత్మ వస్తుండే సౌలు రాజు మీద. ఇప్పుడు దావీదు ఏం చేసేవాడు చెప్పండి? పాటలు పాడుతాడు. ఆ దురాత్మ విడిచిపెట్టబడ్డాడు. ఆ దురాత్మ వచ్చినప్పుడు అతడు ఏం చేసేవాడు? సౌలు రాజు దావీదుని చూసినప్పుడు అసూయ పడిపోతూ ఉండేవాడు.
దావీదుని ఎవరైనా గొప్పగా మాట్లాడితే, దావీదు గురించి ఎవరైనా స్తోత్రాలు పలికితే, ఘనంగా మాట్లాడితే, గొప్పగా మాట్లాడితే సౌలు రాజు ఏం చేసేవాడు చెప్పండి? తట్టుకోలేకపోయేవాడు. ఆ తట్టుకోలేక ఓరవలేక అతన్ని ఏదో విధంగా తొలగిస్తే బాగుండు, యుద్ధానికి వెళ్ళి అతన్ని ముందు వరుసలో నిలబెట్టించి దావీదుని ఏదో విధంగా చంపిస్తే బాగుండు అని రకరకాలుగా దావీదుని చంపడానికి ప్రయత్నాలు చేశాడు, నాశనం చేయడానికి ప్రయత్నించాడు. అసూయ అనేటువంటిది చాలా భయంకరం. ఆ ఆత్మ అతడికి ఏమొచ్చింది చెప్పండి? ఆ ఆత్మ అతడి మీదకే వచ్చేసింది. ఆ దురాత్మ, అసూయ ఆత్మ వచ్చేసింది. దాన్ని బట్టి ఇంకా అతడు దాన్ని తట్టుకోలేకపోతాడు. మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఏమైపోయి చెప్పండి? బహుఘోరం అయిపోయి మనశ్శాంతి లేకుండా చివరికి సోదిగత్తిని ఆశ్రయించాడు. మొదటి స్థితి కంటే కూడా కడపడి స్థితి ఘోరం అయిపోయింది. దేన్నైతే విసర్జించాడో, కక్కివేశాడో, మరలా తిరిగి దాన్నే తిన్నాడు. చాలా ఘోరమైన పరిస్థితి. అందుకని వాక్యమును గనక పక్కన పెట్టేసి, ఆది సమాజం కూడా 300 నిశా సమావేశాలు ఏం చెప్పండి? సర్వశక్తిమంతుడు ఒక్కడనే మాటను పక్కన పెట్టేసి, అలాగే నామములోనే రక్షణ కలుగుతుంది అనే మాటని పక్కన పెట్టేసి, నామములోనే బాప్తిజం పొందాలనే మాటను పక్కన పెట్టేసి త్రిత్వాన్ని తీసుకోవడం వల్ల, ముగ్గురు దేవుడి సిద్ధాంతాన్ని నమ్మడం వలన పరిశుద్ధాత్మ ఆ సంఘాన్ని వదిలేసింది. ఆ ప్రజల్ని 325 నిశా సమావేశం. అప్పుడు వాళ్ళకి భ్రష్టత్వం సంభవించింది. అప్పుడు వాళ్ళొక స్త్రీని ఆశ్రయించారు. ఆ రోజుల్లో ఆ స్త్రీ రోమా అయ్యున్నది, రోమన్ క్యాథలిక్ సంఘమైనది. ఆ స్త్రీ ఎవరు చెప్పండి? రోమన్ క్యాథలిక్ సంఘం. అందుకనే భ్రష్టత్వము అనగా ఎవరినైనా కానీ పరిశుద్ధాత్మ కనుక విడిచిపెట్టేస్తే చివరికి అతను ఏమైపోతాడు చెప్పండి? భ్రష్టత్వాన్ని ఆశ్రయిస్తాడు. దానివల్ల విమోచన కలుగుతుందని నమ్ముతాడు, కానీ దానివల్ల అతనికి విమోచన కలగదు. ఆ సౌలు రాజు కూడా ఒక భ్రష్టురాలని, ఒక భ్రష్టత్వం అంటే ఈ యొక్క ఆది సమాజం యొక్క భ్రష్టురాలిన రోమాని ఎలాగైతే ఆశ్రయించిందో, అలాగే ఇక్కడ కూడా సౌలు రాజు ఈ యొక్క భ్రష్టమైనటువంటి స్త్రీని ఆశ్రయించాడు. అందువల్ల ఏమైపోయింది చెప్పండి? ఏమైనా విమోచన కలిగిందా? విడుదల కలిగిందా అతడికి? ఏ భ్రష్టత్వం అయిన దాన్ని నమ్ముకోవడం వల్ల, ఆశ్రయించడం వల్ల అతడికి ఎలాంటి విడుదల కానీ స్వాతంత్రం కానీ ఏమీ కలగలేదు. కాబట్టి సర్వశక్తివంతుని మాట కనుక పక్కన పెట్టినట్టయితే, అందుకనే బలహీనుడైనప్పుడు బలవంతుడు వచ్చి ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని సమస్తము స్వాధీనపరుచుకునే రీతిగానే నీవు ప్రార్థనలో కానీ, విశ్వాసములో కానీ, వాక్యములో వీటిలో కనుక నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తాడంటే నిన్ను వశపరుచుకుంటాడు. ఆ దయ్యాలు నిన్ను వశపరుచుకుంటాయి. మొదటి విడిచిపెట్టి వెళ్ళిపోయిన దయ్యాలే అవి తిరిగి వచ్చేసి ఏం చేస్తా చెప్పండి? నిన్ను వశపరుచుకొని నీలో కాపరు ఉండి నీ జీవితాన్ని, వాక్యానికి విరోధముగా, సర్వశక్తి విరోధంగా భ్రష్టత్వం జీవితాన్ని ఇస్తాయి. నువ్వు భక్తిలో ఉన్నట్టుగానే ఉంటుంది. ఈనాడు సంఘాలన్నీ కూడా భక్తిలో ఉన్నట్టుగానే ఉన్నాయి, యథార్థమైన మార్గంలో ఉన్నట్టుగానే వాటికి అనిపిస్తూ ఉంది. అవి భ్రమపడుతూ ఉన్నాయి, కానీ అవి భ్రష్టత్వంలో ఉన్నాయి, మురికిలో ఉన్నాయి. అవన్నీ మురికి బోధనలు, మురికి సిద్ధాంతాలు, కల్పితమైన వాటిలో అవి ఉండిపోయాయి. కాబట్టి ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుని వాక్యాన్ని కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే, రక్షణను కనుక నువ్వు నిర్లక్ష్యం చేసి, ఎందుకంటే వాక్యమే రక్షించేది. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల సౌలు జీవితంలో రక్షణ లేకుండా పోయింది. మీకు అర్థమైందా? సౌలు జీవితంలో శత్రువుల్ని అతను రక్షించబడలేకపోయాడు. యుద్ధంలోకి వెళ్ళి అతను ఏమైపోయాడు చెప్పండి? యెహోషాపాతు కాలములో, మనం యెహోషాపాతు కాలంలో ఈ యొక్క ఆహాబుని మనం చూస్తూ ఉంటాం. ఆహాబు ఏం చేశాడు? ఆహాబు కూడా అతడు ఇజ్రాయిలీయుడు, అతడు గొప్ప గౌరవం కలిగిన కుటుంబానికి సంబంధించిన వాడు. దావీదు, అబ్రాము, అలాగూ గొప్ప రాజులు కలిగినటువంటి ఆ యొక్క నీతిమంతులు కలిగినటువంటి కుటుంబానికి సంబంధించిన వాడు ఈ యొక్క ఆహాబు రాజు. ఈ ఆహాబు ఏం చేశాడు? అతడు బలహీనుడు, బలహీనమైన రాజు. సర్వశక్తిమంతుని యొక్క జ్ఞానము కానీ, వివేచన కానీ,
సర్వశక్తిమంతుని బలము కానీ ఆత్మీయ బలము కానీ అతడు కలిగి లేడు. అతడు ఆ కలిగి లేని దానిని బట్టి ఆ బలహీనుడైన అతడు శరీర సంబంధంగా రాజు అయ్యాడు. నీకు అర్థమైందా? ఆ రాజు అయి అప్పుడు అతడు అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. చూడండి, ఇతడు ఒక భ్రష్టుడు. ఇతడులో భ్రష్టత్వం ఉన్నదనే దానికి అదే గుర్తు. నువ్వు ఎన్నుకొని దాన్ని బట్టే నీ గుణలక్షణాలు తెలియజేయబడతా ఉంటాయి. నువ్వు ఒక వస్తువును కొనేదాన్ని బట్టే నీ లోపలేమున్నదో తెలియజేయబడతా ఉంటుంది. ఉదాహరణకి ఒకడు త్రాగుబోతున్నాడు అనుకోండి, అతడు ఆ బాటిల్ కొనుక్కున్నాడు అనుకో, అర్థంలో ఏమని చెప్పడం దురాత్మ ఉందని మనకు అర్థమైపోతుంది. అలాగే ఒక విగ్రహారాధికుడు ఉన్నాడు, వాడు పూలు కోసుకొని కొబ్బరికాయ తీసుకుని వెళ్తున్నాడు అంటే, అవి కొంటున్నాడంటే అతడు ఏ ఆత్మ పని చేస్తుందో మనకు తెలుస్తూ ఉంటుంది. అస్మాను టీవీ దగ్గర కూర్చొని టీవీలో ఏమవుతున్నాయి అని ఆ ప్రోగ్రాలు ఈ ప్రోగ్రాలు, అతడిలో అదొక రకమైన ఆత్మ. మీకు అర్థమైంది? లోక విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆత్మ, లోక సంగతులు తెలుసుకోవాలనే ఆత్మ ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. అది అలాగా ఇతడు ఒక స్త్రీని ఎన్నుకోవడంలో అతడు గుణలక్షణాలు తెలియజేయబడతా ఉన్నాయి. అక్కడ అన్ని స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె గంగిరెద్దులాగా శుభ్రంగా అన్ని అలంకరించుకొని ఆ యొక్క మేకప్ వేసుకొని మంచి ఖరీదైనటువంటి ఆ యొక్క వస్త్రములు చీరలు కట్టుకొని మిగులు వెలగల వస్త్రాలు ధరించుకొని చాలా అందంగా కనపడతా ఉంది. కానీ అందుకనే అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని బైబిల్ చెప్తా ఉంది. అందాన్ని చూసుకొని ఆ తలుక బిలుకులు చూసుకొని ఆ బంగారము ఆ యొక్క అలంకరణలు ఇవన్నీ చూసి ఈ యొక్క ఆహాబు ఏం చేశాడంటే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను ఏం చేశాడు చెప్పండి? వివాహము చేసుకున్నాడు. ఆ చేసుకున్న తర్వాత అక్కడ ఇజ్రాయేలీయులను అందరిని కూడా ఆవిడ ఏం చేసిందంటే విగ్రహారాధన వైపు మరల్చింది. ఇప్పుడు మీరు గమనించండి, ఇజ్రాయేలీలు సర్వశక్తిమంతుని యొక్క ప్రజలై ఉన్నారు. వాళ్ళు ఆ సర్వశక్తిమంతుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు వారు ఆత్మీయంగా బలహీనంగా ఉన్న దానిని బట్టి వాళ్ళు ఏమైపోయారంటే ఈ యొక్క యెజెబెలు యొక్క బోధనలో పడిపోయారు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి అప్పుడు వాళ్ళ మీదకి ఏమొచ్చింది చెప్పండి? దురాత్మ, యెజెబెలు ఆత్మ వాళ్ళ మీదకి వచ్చేసి అప్పుడు అందరూ కూడా బయలుదేవత అష్టారోత దేవతలు పూజిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు? ప్రక్కన పెట్టేశారు. అంటే అక్కడ యెజెబెలు అవి ఒక భ్రష్టురాలు, అది లోక సంబంధమైనటువంటిది. ఆహాబు కూడా ఒక భ్రష్టుడు, అలాంటి దాన్ని వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఆ విగ్రహారాధన వీటన్నింటికి కూడా సహకరిస్తూ ఉన్నాడు. కాబట్టి అతను ఒక భ్రష్టుడని మనం చెప్పాలి. ఆ భ్రష్టత్వంలో ఉన్నటువంటి ఆమె స్వాతంత్రాన్ని ఇవ్వగలదా? ఇవ్వలేదు. ఆమె ఒక మతబోధకురాలు, సిద్ధాంతాలు ఆమె బోధిస్తూ ఉండేటువంటి మతబోధకురాలు. ఆమె చచ్చినా ఆమె ఆత్మ మాత్రం ఎప్పటికి కూడా సంఘాల్లో పనిచేస్తూనే ఉంది. ఆవిడ చచ్చినా ఆవిడ ఆత్మ ఎక్కడో పోలేదు. దురాత్మలు అలాగే ఒకరిలోండి అవి వస్తూనే ఉంటాయి, ఎక్కడో పోవి. పరిశుద్ధాత్మ ఆయా కాలంలో ఎలాగా పనిచేస్తూ ఉంటుందో అలాగే దయ్యాలు కూడా అదేవిధంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక భ్రష్టురాలై ఉంటే ఆ భ్రష్టురాలను వీళ్ళు ఏం చేశారంటే నమ్ముకున్నారు స్వాతంత్రం ఇవ్వగలదని, ఈమె వల్ల మనకు విడుదల కలుగుతుందని, ఈమె వల్ల రక్షణ కలుగుతుందని. కానీ ఆ యొక్క భ్రష్టత్వమును బట్టి వారికి ఏలియా ద్వారా అనేక కరువులు, అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, రకరకాలైన పరిస్థితులు వచ్చేసాయి, శ్రమలు వచ్చేసాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ శ్రమలు ఆ బోధల వల్ల ఆ భ్రష్టత్వం వల్ల వస్తున్నాయి అనుకోవడం లేదు, ఏలియా వల్ల వస్తున్నాయి. ఏలియా ఈ శ్రమలకు కారణం. ఆ నీరో చక్రవర్తి ఎలాగైతే అనుకున్నాడో ఈ క్రైస్తవులే ఈ శ్రమలకు కారణం, వీటన్నిటికి కారణం అని ఆ క్రైస్తవులేని ఎలాగైతే అనుకున్నాడో అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఆహాబు కూడా ఏలియాయే దీనికి కారణం అనుకునేవాడు. కాబట్టి పిల్లలు ఇక్కడ విషయాన్ని మీరు గ్రహించాలి. వీళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి
ఈ యొక్క భ్రష్టత్వాన్ని ఎప్పుడైతే ఆశ్రయించారు, యెజబెల్ని ఎప్పుడైతే ఆశ్రయించారు, అందుకని వాళ్ళు ఎప్పుడైతే యెజబెల్ని ఆశ్రయించారో వీళ్ళు పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు. ఇక అర్థమైందా? పరిశుద్ధాత్మను ఏం చేశారు చెప్పండి? పోగొట్టుకున్నారు. అందుకని ఆ ఆహాబు కాలంలో ఆ యొక్క దేశంలో అసలు పరిశుద్ధాత్మే కనపట్లేదు ఆ జనులు. ఆ పరిశుద్ధాత్మ, ఆహాబులో పరిశుద్ధాత్మ లేదు. ఆ పరిశుద్ధాత్మ ఉంటే అలాంటి స్త్రీని అతడు ఆశ్రయించాడు. అందుకనే ఆహాబు పేరుకు రాజేగానే పెత్తనం అంతా ఆవిడ చేసింది. అతడు ఓరు చొచ్చు దద్దమ్మ, పేరుకు రాజు అంతే. ఇప్పుడు నాబోతు ద్రాక్ష తోట విషయంలో అది పూర్వీకులది, పితరుల ద్వారా వచ్చింది. అది ఆ ద్రాక్ష తోట ఆ యొక్క నాబోతుకి వచ్చినప్పుడు ఆ యొక్క దాని విషయంలో అది కావాలని ఈ యొక్క ఆహాబు అడిగాడు. అది పితరుల ద్వారా వచ్చింది, పితరుల జ్ఞాపకార్థంగా అది నేను కలిగి ఉన్నాను, దానికి ఇవ్వడానికి అవ్వదు అన్నప్పుడు అతడు ఏం చేసేది చెప్పండి? అలిగిపోయి. ఆహాబుకున్న గుణం ఏంటంటే తను ఏదైనా అనుకుంటే అది జరగకపోతే అలిగి మంచం కట్టంగా పడుకుంటాడు. ఆహాబుకున్నటువంటి గుణం అది. ఈవిడ ఏం చేస్తుందంటే, యెజబెల్ ఏం చేస్తుందంటే, ఆమె కొంచెం ధైర్యం కలిగినది, వాక్చాతుర్యం కలిగినది, తెలివైనది ఆమె. యెజబెల్ అన్ని స్త్రీ కదా, మరి అన్నిటికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. నిజమైన స్త్రీ ఏంటంటే గొర్రె పిల్లలా ఉంటుంది. ఈ లోకరీతిగా మంచి తెలివితేటలు కలిగింది. నీవు రాజు అన్న సంగతి నువ్వు మర్చిపోయాడు. రాజు అన్న సంగతి మర్చిపోయావా, పురుషుడు అన్న సంగతి నువ్వు మర్చిపోయావా అని చెప్పి అప్పుడు అబద్ధ సాక్షులను పెట్టి, అబద్ధ సాక్షులు రాజును దూషించినట్లుగా అబద్ధ సాక్షులను పెట్టి ఆ యొక్క నాబోతుని చంపించింది. చూడండి, ఆహాబు పరిశుద్ధాత్మ లేనివాడు కాబట్టి యెజబెలుని ఆశ్రయించాడు. ఇశ్రాయేలీయులు కూడా పరిశుద్ధాత్మ లేనివారు కాబట్టి ఈ యొక్క యెజబెలుని ఆశ్రయించారు. భ్రష్టత్వము వాళ్ళకి స్వతంత్రాన్ని ఇస్తుందా? ఇవ్వదు. వాళ్ళు రక్షణ ఇస్తుందా? ఇవ్వలేదు. ఎందుకనంటే ఆ యొక్క యెహోషువ ఆ యొక్క ఏలియా, ఆ తర్వాత ఎలీషా కాలంలో ఎలీషా అప్పుడు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. ఆ టైంలో అది శ్రమకాలం అన్నమాట. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి? ఎలీషా వచ్చాడంటే శ్రమకాలం వచ్చింది. ఆ శ్రమకాలం సమయంలో ఉగ్రత అన్నమాట. అది యెజబెలు యొక్క సంతానము సమస్తము కూడా నాశనం చేయబడిన టైం అన్నమాట. ఎందుకంటే ఆమె పూర్తిగా విగ్రహారాధన వైపు నడిపించేసింది, భ్రష్టత్వం వైపు నడిపించేసింది. దానిని బట్టి సర్వశక్తిమంతుడు బహు కోపము కలిగి ఉన్నాడు ఆమె పట్ల. అందుకని అప్పుడు యెహూను పంపించి ఆ యొక్క భ్రష్టురాలని నాశనం చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే భ్రష్టత్వ బోధ, భ్రష్టత్వ సిద్ధాంతాలు ఆమెను ఆ రోజుల్లో ఆమెను రక్షించలేదు కనుక ఇప్పుడు భ్రష్టత్వంలో ఉన్నటువంటి యెజబెలు వల్ల ఉన్నటువంటి మతశాఖ సంఘాలు వాటిని కూడా వారి యొక్క భ్రష్టత్వ బోధలు వారిని రక్షించాలి, విడిపించాలి. అందుకనే ఇప్పుడు తీర్పు దినంలో ఇద్దరు ఉన్నారు. ఒకటి వధువు, ఒకటి యెజబెలు. తుయితేరు సంఘ కాలంలో మీరు చూసినట్లయితే వధువుకేమో వేకు నక్షత్రం ఇవ్వబడింది, అనగా ఆయన రాజ్యం ఇవ్వబడింది. అది మతశాఖ సంఘాలకైనట్లయితే నాశనమని మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు ఒకప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వారే ఇశ్రాయేలు, కానీ వారు విగ్రహారాధనలో వీటిలో కొన్నిసార్లు జారిపోయి వాటిని కూడా విడిచిపెట్టేసి మరలా బలహీనులైనప్పుడు అహాబు ద్వారా, యెజబెలు ద్వారా భ్రష్టత్వం వచ్చేసి మొదటి స్థితి కంటే కూడా కడపటి స్థితి ఏమైపోయి చెప్పండి? బహు ఘోరం అయిపోయింది. అందుకని స్త్రీ ఎప్పుడు కూడా సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది. అందువల్ల పిల్లారా భ్రష్టత్వం వచ్చింది. ఆ భ్రష్టత్వం ద్వారా వాడు విమోచించబడ్డారా? వాళ్ళ భ్రష్టత్వం వాళ్ళని రక్షించిందా?
అందుకని ఇజ్రాయేలు భ్రష్టత్వము చేత వాళ్ళు జయించబడి భ్రష్టత్వానికి దోసులైపోయి భ్రష్టత్వంలో కొనసాగినప్పుడు కూడా ఆ భ్రష్టత్వం వారిని రక్షించలేదు. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. మనము ఈ చివరి దినాల్లో, ఈ చివరి కాలంలో మనం ఆది సమాజం చూసాం, సౌలు రాజును మనం చూసాం, అలాగే ఆహాబును మనం చూసాం, అలాగే మనం ఇప్పుడు మన గురించి మనం చూద్దాం. లౌదీయ సంఘ కాలంలోకి వచ్చేటప్పటికి సమస్త సంఘాలన్నీ కూడా ఆ 325 నిశా సమావేశం తర్వాత అక్కడి నుండి ఈ యొక్క లౌదీయ సంఘాలకు వచ్చేటప్పటికి చాలా దుర్బోధలు, భ్రష్టత్వం బహుగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా భ్రష్టత్వమే, భ్రష్ట సంఘాలే, భ్రష్ట స్త్రీలే. అందుకనే వేశ్య, మహావేశ్య, దాని యొక్క పిల్లలు, వేశ్య అంటే అది ఒక భ్రష్టురాలు. అలాంటి సంఘాలు ప్రపంచంలో ఉన్నాయి. ఆ యొక్క లౌదీయ సంఘ కాలంలో ఏలియా ఆత్మ పంపించబడి ఏలియా ద్వారా మరలా అపోస్తుల బోధ మరలా తిరిగి తీసుకొని రాబడింది. అపోస్తుల బోధ తిరిగి తీసుకొని రాబడితే అపోస్తుల బోధ మరలా తిరిగి ప్రకటించబడినప్పుడు ఆయన ఆ యొక్క 7వ దూత కాలంలో అనగా బ్రెన్హాం గారి కాలంలో కానీ, అయ్యగారి కాలంలో అనగా జాన్సన్ గారి కాలంలో ఆయన యొక్క వధువు భ్రష్టత్వాన్ని విడిచిపెట్టేసి ఆయన దగ్గరికి వచ్చేసింది. ఆ నామము క్రిందకు వచ్చింది. ఆయన ఒక్కడే అని అపోస్తుల బోధ సహవాసం దగ్గరకు వచ్చింది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భ్రష్టత్వము నుండి, ఆ భ్రష్టత్వ బోధల నుండి, మత్స్యాక సిద్ధాంతాల నుండి ఆ వెలుపులకు వచ్చేసింది. ఆయన నామము క్రిందకు వచ్చింది, ఆయన ఆత్మ క్రిందకు వచ్చింది, పరిశుద్ధాత్మ క్రిందకు వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ క్రిందకు వచ్చి ఆమె అక్కడి నుండి ఆయనతో పాటు కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగుతూ ఉండి ఆ యొక్క 7వ దూత తర్వాత 7వ దూత వెళ్ళిపోయిన తర్వాత మీరు గమనించండి, పౌలు గారు అంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించు. ఎందుకంటే క్రూరమైన తోడేళ్ళు ఆ బోధల నుండి బయటకు వచ్చారు. మరలా అవే తోడేళ్ళు మరలా ప్రవేశించాయి. అపోస్తలుడైన పౌలు తర్వాత సంఘాల్లోకి దుర్బోధలు వచ్చాయి. ఎందుకు క్రూరమైన తోడేళ్ళు అంటే పై గొర్రె చర్మమును ధరించుకొని వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు అన్నమాట. అబద్ధ ప్రవక్తలని, అబద్ధ బోధకులని ఉంది బైబిల్లో. పైకి నిజమైన వాళ్ళలా కనబడతారు, క్రైస్తులాగా కనబడతారు, క్రైస్తవ బోధకుల్లాగే ఉంటారు, బైబిల్ పట్టుకొని ఉంటారు. లోపలేమో అది క్రూరమైనటువంటి తోడేలది, చంపేటువంటిది, అది నాశనం, అది మరణం. ఆ బోధ మరణము, ఆ బోధ నాశనం చేసేటువంటి బోధలే. అలాంటి బోధల నుండి వధువు బయటకు వచ్చేసింది. కానీ బ్రహ్మాం గారు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన రంగం మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్రూరమైన తోడేళ్ళు బ్రహ్మాం గారు ఆ యొక్క బోధల్లోకి వచ్చేసాయి. కల్పిత బోధలు వచ్చేసాయి, రకరకాల సిద్ధాంతాలు వచ్చాయి, క్రూరమైన తోడేళ్ళు వచ్చేసాయి. ఒకడేమో బ్రహ్మాం గారు క్రీస్తుని ఒకడు, ఒకడేమో 1963లోనే 2వ రాకడ జరిగిపోయిందని ఒకడు, ఇంకొకడేమో 1000 ఏళ్ల పాలనలో ఉన్నామని ఒకడు, ఇంకొకడేమో ఎత్తబడిపోయామని ఒకడు, ఇంకొకడేమో ఈ యొక్క వధువు ద్వారా 2వ రాకడ జరుగుతూ ఉంది, వధువే 2వ రాకడని. ఇలాగా క్రూరమైన తోడేళ్ళు ఆ యొక్క వధువు సంఘాల్లోకి ప్రవేశించాయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు విస్తారంగా సంఘాలు పెరిగిపోయాయి, కానీ ఆ సంఘాల్లో కూడా నిజమైన వధువు తక్కువగా ఉంది. అన్నీ మేము వధువు సంఘమే, మేమందరం వధువే అని చెప్తూ ఉంటారు. అన్నీ కూడా మేము గొర్రెలమే అని ఆ బోధలు కూడా చెప్తూ ఉంటారు. కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు, వాళ్ళ బోధలు అవి మరణం, అవి భ్రష్టత్వం వచ్చేసింది సంఘాలు. కాబట్టి వీళ్ళు 1963లో 2వ రాకడ జరిగింది, వధువు ద్వారా జరుగుతుందనే బోధ, బ్రహ్మాము క్రీస్తు అనే బోధ, ఇవన్నీ కూడా ఏమై ఉన్నవనంటే అవి భ్రష్టత్వమై ఉన్నవి. వాటి ద్వారా నీ యొక్క పాపమునకు విడుదల కలగదు, నీవు శరీరమునకు విమోచన కలగదు, స్వాతంత్రం కలగదు, మహిమ గల స్వాతంత్రం మీ శరీరానికి కలగదు. ఎందుకనంటే అవి భ్రష్టత్వమై ఉన్నాయి, అవి భ్రష్టత్వం అయిపోయాయి. అందుకని
అందుకని ఈనాడు ఆ యొక్క భ్రష్టులైనటువంటి వారు మాత్రమే, అనగా పరిశుద్ధాత్మ లేని వారు మాత్రమే, అర్థమైందా, ఆ యొక్క దయ్యపాత్మ కలిగిన వారు మాత్రమే ఆ బోధల్లోకి వెళ్ళిపోతారు. నిజమైనటువంటి వారు 1963లో ఆ రెండవ రాకడ అది దర్శనమే తప్ప అప్పుడు రెండవ రాకడ జరగలేదు, 7వ ముద్ర విప్పబడలేదని నమ్ముతారు. 7వ ముద్ర విప్పబడలేదని నమ్ముతారు. 7వ ముద్ర విప్పబడడం అంటే రాకడ విప్పబడడం, తీర్పు విప్పబడడం, పునరుద్ధానం విప్పబడడం, ఇవన్నీ విప్పబడినప్పుడు 7వ ముద్ర విప్పబడినట్లు లెక్క. కాబట్టి పిల్లారా, అలాంటి వాటిని ఆశని, అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే ఒకే మనసు కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటి అవుతారు. దయ్యాలన్నీ ఏమైపోతాయి చెప్పండి? ఏకమైపోతాయి. అందుకని ఈ సంఘాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఐక్య క్రిస్మస్, పాస్టర్ల ఐక్యత, ఐక్యారాధనలు, ఐక్య ప్రార్థనలు, ఇవన్నీ సంఘాలన్నీ ఏకమైపోతున్నాయి. ఎందుకనంటే వాటిలో ఉన్న దయ్యాలన్నీ కూడా ఒకటే. ఆ రోజుల్లో అన్నీ ఏకమైపోయి సర్వశక్తిమంతునికి విరోధంగా ఎలాగ పనిచేసాయో ఇప్పుడు కూడా అవన్నీ కూడా విరోధంగా తయారైపోయి, అనగా అన్నీ కూడా ఏకమైపోయి సర్వశక్తిమంతునికి విరోధంగా పనిచేస్తూ ఉన్నాయి. అవి వధువు సంఘాల్లో కూడా వచ్చేసాయి. అందుకనే వధువు సంఘాల్లో ఉన్నటువంటి వారు, అనగా బ్రహ్నాం గారి సంఘంలో ఉన్నటువంటి అందరూ కాదు, అనేక మంది మొట్టమొదట తీర్థము, రక్షాక సంబంధ సిద్ధాంతాలు వీటిలో ఉండి వాటి నుండి బయటకు వచ్చేసి 7వ దూత వర్తమానం విశ్వసించి ఆ తర్వాత ఏమైపోయినాయంటే రాను ఆ బైబిల్ చదువుతూ, అలాగే ఆ బైబిల్ కంటే ఎక్కువగా వాళ్ళు బ్రహ్నాం గారి యొక్క పుస్తకాలు అవన్నీ చదివి అవి బైబిల్తో చూసుకోకుండా ఆ వర్తమానాలనే వాళ్ళకి ఇష్టం వచ్చేట్టు కల్పించుకొని ఊహించుకొని ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చేసి మొదటి స్థితి కంటే కూడా కడపడి స్థితి బహు ఘోరమైపోయింది. అంటే రెండవ రాకడని కోల్పోయే విధంగా తయారైపోయింది. విగ్రహారాధులుగా మారిపోయారు. ఆఫ్రికా అటువంటి ఖండాలు అయినట్లయితే బ్రహ్నాం గారి యొక్క బొమ్మలని మోకరిల్లి ఆ ఫోటో ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటారు. బ్రహ్నాం గారి పేరుని ఆ పాటల్లో మెస్సీ పేరుని తీసేసి బ్రహ్నాం గారి పేరుని పెట్టి బ్రహ్నాం గారి పేరు మీద బైబిల్ చదవడం, పాటలు పాడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ మేఘాన్ని అదొక దర్శనము. ఆ మేఘాన్ని ఏం చేస్తున్నారంటే అది ఆరాధించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ హృదయంలో మేఘానికి ఉన్న చోటు వాక్యానికి లేదు. ఆ పక్షిరాజుకు బొమ్మకి వాళ్ళ హృదయంలో చోటు ఇచ్చినంతగా వాక్యానికి వాళ్ళు చోటు ఇవ్వరు. ఆ బొమ్మలకి ఏంటంటే మనకు సాదృశ్యాలుగా తీసుకోవాలి, కానీ వాటికి హృదయంలో చోటు ఇచ్చిన రీతిగా, గౌరవించిన రీతిగా వాక్యానికి వాళ్ళు గౌరవం ఇవ్వకుండా వారికి కూడా ఆ యొక్క విగ్రహారాధన వాళ్ళ హృదయాలకు వచ్చేసి ఆ విధంగా భ్రష్టులుగా ఉండిపోయారు. వాళ్ళు మేము స్వాతంత్రం ఇస్తామని చెప్తుంటారు, కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి విడుదల విమోచన లేదు. అలాగే జాన్సన్ గారు వర్తమానంలో కూడా మనం చూసినట్లయితే మతశాఖ సంఘాల నుండి ఆయన కోదు బయటకు వచ్చేసి ఆ రోజుల్లో ఆయన వర్తమానం అనగా అపోస్తుల బోధన పట్టుకొని ఏకత్వము కోసమై సర్వశక్తిమంతుడు ఒక్కడని చాలా బలముగా నిలబడి ఆ యొక్క స్త్రీలు సువార్తని ఆ పత్రికను జాన్సన్ గారు రాసినప్పుడు స్త్రీ బోధనలు, వాటి సిద్ధాంతాలను అవి తప్పని, అది యెజబెలు ఆత్మని, అది స్త్రీ అధికారం చేయకూడదు, ఉపదేశించకూడదని బాహాటముగా ఆయన ఖండించారు, బోధించారు, దాని మీద పత్రికలు రాశారు. అంతగా సంఘము కూడా ఆ విధంగా బలముగా నిలబడింది. వారిలో ఉన్నటువంటి ఆ మతశాఖ సంబంధించిన దురాత్మలు వాళ్ళ నుండి బయటకు వెళ్ళిపోయి ఆ బోధించే అధికారం చేసిన ఆ మతశాఖ సంబంధించిన స్త్రీల్లో ఉండే ఆత్మ ఈయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు వీళ్ళందరూ కూడా. కానీ జాన్సన్ గారు వెళ్ళిపోయిన తర్వాత మరలేమొచ్చింది చెప్పండి? వేకువ నక్షత్ర వర్తమానం వచ్చింది. వేకువ నక్షత్ర వర్తమానం వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా ఆ జాన్సన్ గారు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు
అనగా యెజెబెలు ఆత్మ మరలా క్రూరమైన తోడేళ్ళు సంఘంలోని చొచ్చుకొచ్చేసాయి. మరి అక్కడ అందరూ కూడా ఏమైపోయారు చెప్పండి? ఎప్పుడైతే వేకు నక్షత్రం వర్తమాన విషయంలో విశ్వసించడం విషయంలో బలహీనులైపోయారో అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళని విడిచిపెట్టేసేటప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే స్త్రీని ఆశ్రయించారు. సౌలు అని, నీవు మాకు బోధించు, నీవు మమ్మల్ని నడిపించు. చూడండి, అది ఇప్పుడు స్త్రీ ద్వారా రెండవ రాకడ జరుగుతుందనే బోధ ప్రారంభమైంది. భ్రష్టత్వము సంభవించింది. వాళ్ళు భ్రష్టత్వ బోధనలో కొనసాగుతూ, స్త్రీ బోధనలో కొనసాగుతూ, భ్రష్టత్వ బోధనలో కొనసాగుతూ, ఒక భ్రష్టత్వం వలన స్త్రీ యొక్క రెండవ రాకడ, వధువు ద్వారా రెండవ రాకడ జరుగుతుంది అనే బోధ వలన ఒక విమోచన, విడుదల కలగదు. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా మీరు చూడండి, ఐగుప్తు దేశంలో విగ్రహారాధన ఆచారాలు ఇవన్నీ వాళ్ళు కొంత కలిగి ఉన్నారు. మోషే వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి, ఆ దేశాన్ని విడిచిపెట్టేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు వారు కొంతకాలము మోషే వర్తమానంతో నడుస్తూ ఉన్నారు. కానీ మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళినప్పుడు మోషే ఏమయ్యాడు ఏమిటో, మనం మోషేని నమ్ముకుంటే మనం పరలోకం వెళ్ళలేము, మోషే ద్వారా మనకు రక్షణ కలగదు అని చెప్పి వారందరూ కూడా ఏకీవించి అవిశ్వాసం వల్లనే వచ్చింది. విశ్వాసంలో, మోషే విషయంలో విశ్వాసంలో బలహీనులైపోయి అప్పుడు వీళ్ళందరూ ఏకమైపోయి ఒక ఎద్దుని వాళ్ళ చెవులకి, ముక్కులకి, మెడకి ఉన్న బంగారం అంతా తీసుకొని ఎద్దును తయారు చేసి ఒక భ్రష్టత్వంతో కూడి ఎద్దుని ఆరాధించడం ప్రారంభించారు. చూడండి, మొదటి స్థితి కంటే కూడా ఐగుప్తు దేశంలో వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దానికంటే కూడా కడపడి స్థితి ఏమైపోయింది చెప్పండి? బహుఘోరం అయిపోయింది. ఐగుప్తులో ఆ తెగుళ్ళు ఇవన్నీ కలిగినప్పుడు ఆయన స్తుతించి మహింపరిచి ఆయనే రక్షకుడు అని చెప్పినటువంటి ఆ జనులు చివరికి వచ్చేటప్పటికి భ్రష్టులైపోయారు. చాలా భయంకరమైన ఘోరమైన స్థితి వచ్చేసింది. కారణం ఏమిటంటే అవిశ్వాసం వలన, వాక్యమును వాడు పక్కన పెట్టడం వలన, ప్రవక్తను వాళ్ళు మోషే ప్రవక్తను పక్కన పెట్టేయడం వలన, వాళ్ళ అవిశ్వాసం వలన విగ్రహారాధన ఇజ్రాయెల్ మధ్యకు వచ్చేసింది. యెజెబెలు ఆత్మ ఇజ్రాయెల్ మధ్యకు వచ్చేసింది. త్రిత్వం అనే మత్స్యాగ సంబంధమైన ఆత్మ అపోస్తుల బోధని వారు విశ్వసించనందువల్ల, అపోస్తులను పక్కన పెట్టేసినందువల్ల, రోమా చక్రవర్తికి వాళ్ళు విలువించడం వల్ల సౌలు రాజు ఆ యొక్క సర్వశక్తిమంతుడిని అలాగే ఆ యొక్క సమయాలను పక్కన పెట్టేసి జనులను తీసుకోవడం వలన దురాత్మ, ఆ యొక్క చెడ్డ ఆత్మ సంఘాల్లోకి వచ్చేసింది. విగ్రహ సంబంధమైన ఆత్మ ఆ విధంగా ఇజ్రాయెల్ మధ్యకు వచ్చేసింది. అప్పుడు ఇదే ఎద్దే యెహోవా అని దానికి పేరు పెట్టారు. స్త్రీ ద్వారానే రెండవ రాకడైనా పేరు పెట్టారో, స్త్రీ ద్వారానే పెండు కుమారుడు మాట్లాడుతున్నాడు ఎలాగా ఈ యొక్క వధువు సంఘాలు పేరు పెట్టాయో అదే విధంగా ఇప్పుడు కూడా వీరు యుద్ధే యెహోవా అన్నారు. త్రిత్వమే సర్వశక్తిమంతుడు అన్నారు. భ్రష్టత్వములో ఉండి భ్రష్టులై ఉండి మేము స్వాతంత్రం ఇస్తామని చెప్తూ ఉంటారు. ఆ భ్రష్టత్వ బోధల వలన, భ్రష్టత్వంతో కూడిన స్త్రీ బోధల వలన, త్రిత్వం వలన, విగ్రహాల వలన విమోచన, విడుదల కలగదు. అందువల్లనే ప్రిలారా ఇప్పుడు మనం కరోనా వైరస్ అని మనం చూస్తున్నాం. ఇది చిన్నది మాత్రమే. ఈ యొక్క తీర్పు, లేకపోతే ఈ ఉగ్రత, లేకపోతే ఈ యొక్క కానీ ఎత్తబడిన తరువాత చాలా భయంకరమైన పరిస్థితి ప్రపంచం మీదకి రాబోతుంది. ఎత్తబడిన తర్వాత ఇంకా ఘోరంగా ఉండదు. అప్పుడు ప్రపంచం మొత్తం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద స్త్రీ వైపు తిరిగిపోతారు. అంటే స్త్రీలందరికీ ఆమె నాయకురాలు, దేశాలన్నిటి కూడా ఆమె నాయకురాలు, ఆమె మాటను బట్టి పోతారు మిగతా స్త్రీలందరూ కూడా. అదే రోమన్ క్యాథలిక్ సంఘం, అదే మహావేశ్య, ఆ వేశ్య వైపు తిరిగిపోతారు. ఆ వేశ్యని ఆశ్రయిస్తారు రక్షణ కోసం.
ఆమె ద్వారా మనం రక్షించబడగలము. పోపు ద్వారా మనం రక్షించబడగలము. రోమన్ క్యాథలిక్ సంఘమే అది ప్రపంచం మొత్తం విస్తరించినటువంటి సంఘం కాబట్టి ఆ ప్రపంచం మొత్తం మీద కూడా అది బహుధర్మ కలిగినటువంటి బంగారం కలిగినటువంటి సంఘం కాబట్టి అని ఆ మహావేశ్యని ఈ ప్రపంచం మొత్తం కూడా అనగా పరిశుద్ధాత్మ లేని వాళ్ళందరూ కూడా ఆ మహావేశిని ఆశ్రయిస్తారు. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. ఆమె వీరిని విడిపించనేరదు. ఆనాడు ఆ యొక్క వేసి అయినటువంటి ఆ యొక్క యెజబెలు, ఎందుకంటే ఇది ఆత్మ సంబంధం వ్యభిచారం. ఒకదాన్ని కలిపిన ఒకదాన్ని తీసేసిన అది వ్యభిచారం అంట. ఆనాడు ఆమె ఎలాగైనట్లయితే రక్షించలేకపోయిందో ఆ యెజబెలు ఇప్పుడు కూడా ప్రపంచాన్ని ఈమె రక్షించాలి. సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఆర్మగెద్దోని యుద్ధములో ఈమె ప్రపంచాన్ని రక్షించజాలదు. ఆయన ఉగ్రతలో అనగా 3వ ప్రపంచ యుద్ధములో ఈ యొక్క లోకము రోమా సామ్రాజ్యము ఆ మహావేశ యెజబెలు ఎలాగైతే నాశనమైందో అదేవిధంగా రోమా సామ్రాజ్యం కూడా నాశనం అవుతుంది. కాబట్టి వీరికి ఆ భ్రష్టత్వము విజయాన్ని ఇవ్వదు. అందుకనే నిన్ను లోకంలో ఏది ఆ భ్రష్టమైనటువంటిది ఏది కూడా జయించకుండా చూసుకోవాలి. విగ్రహారాధన ఇజ్రాయిల్ని ఆ భ్రష్టత్వమైన ఆత్మ, విగ్రహ సంబంధించిన ఆత్మ ఇజ్రాయిల్లోని జయించి వారిలోకి వచ్చి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చేసింది. అవిశ్వాసమే బలహీనం. అలాగే ఈ యొక్క అవిశ్వాసం వలన యెజబెలు ఆత్మ సంఘాన్ని జయించి సంఘాలని నడిపిస్తూ ఉంది. వ్యక్తులను మనం ద్వేషించడం లేదు. ఇప్పటికి కూడా మా వాళ్ళు కూడా నేను రక్షించబడితే బాగుండు అనుకుంటా. ఇంకా ఎవరైనా ఈ వర్తమానం విని మరలా పడిపోయిన వాళ్ళు ఉంటే ఆ బోధం వల్ల ఈ బోధం వల్ల వాళ్ళ మాటల వల్ల వీళ్ళ మాటల వల్ల ఆ పడిపోయిన వాళ్ళు ఉంటే ఆ రక్షించబడితే బాగుండు అనుకుంటానే. కారణం ఎందుకంటే బలహీనులనే ఈ యొక్క బలమైనటువంటి లోక సంబంధం బలమైనది జయిస్తాయి. వాళ్ళు నిజంగా ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారనుకోండి, వేకు నక్షత్ర వర్తమానాన్ని వాళ్ళు విడిచిపెట్టలేరు. పరిశుద్ధాత్మ వదిలేస్తేనే వాడిని ఆశ్రయిస్తారు. ఏదో ఒక సంఘాన్ని ఆశ్రయిస్తారు, ఏదో ఒక సిద్ధాంతాన్ని ఆశ్రయిస్తారు, భ్రష్టత్వాన్ని ఆశ్రయిస్తారు. కాబట్టి పిల్లరా ఆలోచించేయండి. క్రీస్తు బ్రహ్మము అది ఇదని చెప్పేవాళ్ళందరూ కూడా ఒక దినాన్ని విడవబడి మత్స్యాక సంఘాలతో పాటు వీళ్ళు కూడా కలిసిపోతారు. ఇప్పుడు మాది చాలా గొప్ప, మాది చాలా ప్రత్యేకత, మా వల్ల ఇంకా ఏది లేదు అని ఏ సంఘానికి ఆ సంఘం చెప్పుకుంటారు. వధు సంఘాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ పాస్టర్కి ఆ పాస్టర్ ఆ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఒకరైనట్టయితే అసలు 7వ దూత ద్వారా వర్తమానాలన్నీ పూర్తి అయిపోయాయి, ఇంకే వర్తమానం లేదు. 7వ దూత ద్వారా అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకేమీ లేదు, ఇంకెవరు పోతే అవసరం లేదు అని చెప్పేవారు ఉన్నారు. వాడు ప్రత్యక్షత లేదు. వాడు బ్రహ్మం గారి కాలంలో బయలుపరచబడినవి ఇప్పుడు నెరవేర్చబడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజులో వేకు నక్షత్రం కొద్దిగా ఆయన చెప్పాడు, పూర్తిగా చెప్పలేదు. ఈనాడు ఆ రాజ్యం అంటే ఏమిటో అన్ని విషయాలు మనకు బయలుపరచబడ్డాయి. అందుకని బ్రహ్మం గారు ఏమంటే చివరి వాక్యము బయలుపరచబడినప్పుడు నిత్య శాలోం, నిత్య సమాధానం కలిగి ఉంటారని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, భ్రష్టత్వము నీకు స్వాతంత్రాన్ని ఇచ్చునా ఇవ్వదు, విమోచన ఇచ్చునా ఇవ్వదు. ప్రపంచం మొత్తము కూడా భ్రష్టత్వంతో నిండిపోయింది. ఈనాడు వధు సంఘాల్లో కొంతమంది బోధకులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, విచారులు ఉన్నారు. వర్తమానం ఎండ్ టైం మెసేజ్లో ఆ క్రిస్టమస్ లెంట దినాలు అవి పాటించేవాళ్ళు ఉన్నారు. యేసునామం బోధలో సున్నారపురం అక్కడక్కడ ఉన్నారు యేసునాముడు. వాడు క్రిస్టమస్ లెంట దినాలు అన్నీ జరుపుతున్నారు. నా బాప్తిజం మాత్రం నామం ఇస్తూ ఉంటాను. ఈ విధంగా ఉన్నాయి సంఘాలన్నీ కూడా. ఈ పేరుకి నామాన్ని ధరించుకొని పేరుకి మేము వధు సంఘాలు అని చెప్పుకుంటూ భ్రష్టత్వంలో కొనసాగుతున్నారు, కల్పిత బోధల్లో కల్పిత సిద్ధాంతాల్లో కొనసాగుతూ ఉన్నారు. వీరి బోధలు కానీ వీరి భ్రష్టత్వపు సిద్ధాంతాలు కానీ సమస్తము కూడా వీరిని రక్షించజాలం రేపు ఉగ్రత సమయం.
రోమన్ క్యాథలిక్ కానీ, బాప్టిస్ట్ కానీ, పెంతెకోస్తు సంఘాలు ఏవి కూడా వీరిని రక్షించజాలవు, స్వతంత్రాన్ని ఇవ్వవు, విమోచించజాలవు, వీరి శరీరాలను విమోచించజాలవు. వీరి బోధలు దేహాన్ని విమోచించవు, దేహానికి మార్పు కావలసిన వర్తమానము వారు కలిగి లేరు. అవి భ్రష్టత్వంతో కూడినటువంటి బోధలై ఉన్నాయి. కాబట్టి పిల్లారా, అందుకని బైబిల్ చెప్తా ఉంది, నిర్దోషి నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును అటు ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ భ్రష్టత్వము లేకుండా స్వచ్ఛమైనటువంటి ఒక దీనమైనటువంటి వస్తీ లాంటిది కాకుండా ఒక ఎస్తేరు లాంటి వధువు కోసం ఆయన వస్తున్నాడు. మధ్యాకాశం ఆమెను తీసుకుపోతాడు. ఆమె చాలా దీనురాలు, ఎందుకంటే వస్తీ లోబడలేదు రాజుకి, అహశ్వేరోషు రాజుకి వస్తీ లోబడలేదు. ఆమె ధిక్కరించింది, రాజు మాటను ధిక్కరించింది, రాజుకి ఎదురు సమాధానం చెప్పింది. రాజు ఏం చెప్తే దాన్ని చెయ్యాలి. నువ్వు ఇది ఎలా కాదు, అలా కాదు, నీ భర్త ఏదని చెప్పాడు అనుకోండి, దాన్ని చేయాలి. నువ్వు అలా కాదు, ఇలా చేస్తే బాగుంది, ఇలా చేస్తే బాగుందా, అలా చేస్తే బాగుందని నువ్వు సలహా ఇస్తే భర్తను లొంగొట్టుకుంటే అక్కడ నీ పెత్తనం జరుగుతుందే తప్ప సరశక్తి మంత్రి అక్కడ విధానము లేదు. అక్కడ ఆమె రాజు చెప్పినట్లు చేయనప్పుడు సర్వశక్తిమంతుడు పిల్లారా చూడండి, అది ఇజ్రాయేలుకు సాదృశ్యంగా ఉంటుంది. వస్తీ ఇజ్రాయేలు కూడా ఆయనకు అదేవిధంగా లోబడలేదు. ఎస్తేరు మనకు సాదృశ్యంగా ఉంటుంది. అందుకనే ఆమె కఠినపరచబడి కొంతకాలం పక్కన ఉంచబడింది. ఆమె మరలా తిరిగి కనికరించబడుతుంది. మనం ఎస్తేరు అని మనం వెనక్కి చేయగలం. ఎందుకంటే దీనురాలు కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆ విధంగా ఉంటారు చెప్పండి. దీనత్వముతో ఉంటారంటే దీనత్వం అనగా విధేయత. ఏదో దీనులా గొర్రెపిల్లలాగా ఏదో ఉండండి యాక్టింగ్ చేయడం కాదు. వాక్యానికి విధేయత చూపిస్తున్నప్పుడే దీనత్వం ఉన్నట్టు లెక్క. ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి వాక్య ప్రకారం నడవకుండా ఇష్టానుసారంగా ఉండి మనుషుల దగ్గరకు వచ్చేటప్పటికి క్రైస్తవులు అది నటన అంటారు, యాక్షన్ చేయడం అంటారు దాన్ని. అది కాదు, వాక్యానికి నువ్వు లోబడినప్పుడే దీనత్వాన్ని చూపిస్తున్నట్లే ఆయన నమ్మస్తాను. హల్లెలూయా. నువ్వు ఇతరులను సన్మానించుని ఆ వాక్యానికి లోబడ్డా దీనత్వాన్ని, లేకపోతే ఇలాగ నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయి దానికి లోబడుతున్నట్టే దీనత్వం కలిగి ఉన్న అర్థం. వస్తే దీనత్వం కలిగినది కాదు, లోబడే స్వభావం కలిగింది కాదు. కాబట్టి ఎస్తేరు ఎన్నుకొనబడింది. అందుకనే ఒక అధికారం చేసి ఒక ఉపదేశించేటువంటి వధువు కోసం ఆయన రావడం లేదు రెండోసారి. మీకు అర్థమైందా? ఆమె అధికారం చేయకుండా ఉపదేశించకుండా ఆమె తన భర్తకు లోబడుచు, ఎందుకంటే బైబిల్లో రాయబడ్డది పేతురు రాసిన పత్రికలో, శారా తన యొక్క అబ్రాహాముని యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉన్నదని బైబిల్లో ఉంటుంది. ఆయన నామనిస్తాడు. అతను నా యజమానుడు అంటే ఏలేవాడు, నన్ను అతను నడిపించేవాడు. కాబట్టి అతడిని లోబడి ఆమె నడిచినందువల్ల, అందుకే తన్ను తాను సిద్ధపరచుకోవడం అంటే అదే. లోబడి ద్వారా మనల్ని మనము సిద్ధపరచుకోగలుగుతాం. ఆయనకి లోబడి ద్వారా మనల్ని మనము సిద్ధపరచుకోగలుగుతాం. కాబట్టి ఆ విధంగా శారా లోబడింది. అందుకనే శారా స్వతంత్రురాలు అని. దేని యొక్క దాసత్వంలో ఆమె లేదు. అందువలన అలాంటి వధువు కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. రెబెకా లాంటి వధువు కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. యెజబెల్ లాంటి దానికోసం కాదు. సంఘాలు కట్టి, చర్చీలు కట్టి, అనేక మంది విశ్వాసులు కూర్చుకొని టీవీలో ప్రసంగాలు చేస్తూ చాలామంది స్త్రీలు ఉన్నారు. చాలా దీనంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాంటి సంఘం కోసం, అలాంటి స్త్రీ కోసం, స్త్రీ అధికారం లోబడి నడిచేట అలాంటి సంఘం కోసము ఆయన రావడం లేదు. కానీ ఆయనకు లోబడి, ఆయన అధికారమునకు లోబడి నడిచేటువంటి ఆ వధువు కోసం ఆయన వస్తున్నాడు. ఆయన నమ్మస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. మనము అట్టి భ్రష్టత్వాన్ని నుండి మనల్ని తప్పించి ఇప్పుడు మనము మేకో నక్షత్రం ద్వారా మనం స్వతంత్రం పొందుతున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం, దాని ద్వారా మనము స్వతంత్రం పొందుతున్నాము, స్వతంత్రులం అవుతున్నాము.
అందుకనే మనకు వేకువ నక్షత్రం అనగా మనకు రాజ్యం ఇవ్వబడింది. వేకువ నక్షత్రం నిచ్చెదను అంటే ఏమిటి? ఏదో నక్షత్రాన్ని ఇవ్వడం కాదు దాని అర్థం. ఒక రాజ్యము ఇవ్వబడింది. తుయితెరి సంకాలం ఒక రాజ్యం ఇస్తానని చెప్పాడు. మిగతా ఇజబేలుకి అయితే నాశనం. కాబట్టి పిల్లలు ఇప్పుడు మనం ఒక రాజ్యాన్ని, ఒక నక్షత్రాన్ని పొందుకుంటున్నామంటే, వేకువ నక్షత్రాన్ని పొందుకుంటున్నామంటే దాని అర్థం ఏమిటి? ఒక రాజ్యాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. రేపు శ్రమ కాలంలో వీరి అనగా ప్రపంచం కలిగి ఉన్న భ్రష్టత్వము ఆ ప్రపంచానికి స్వాతంత్రాన్ని ఇవ్వదు, విడుదలనివ్వదు, రక్షణ ఇవ్వదు. నశించడం తప్ప మరొక మార్గము లేదు. అందుకని పరిశుద్ధాత్మ లేని ప్రపంచము చివరికి ఆ యొక్క ఆహాబు, ఇజ్రాయిలు ఎలాగైతే యెజెబెల్ను ఆశ్రయించారో, ఎందుకంటే ఇప్పుడు యెజెబెలుకు సాదృశ్యంగా సంఘాలు ఉన్నాయి కాబట్టి రేపు ఈ సమస్త ప్రపంచం కూడా యెజెబెలు అయినటువంటి రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ఆశ్రయిస్తాయి. కానీ ఆమె అప్పుడు నశిస్తుంది. వీరిని ఆశ్రయించిన వారిని విమోచించజాలదు. అందుకని ఆమెను, ఆమె బోధన నమ్మిన వారిని, ఆమెను ఆశ్రయించిన వారిని ఉగ్రతలో ఉంటారు. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.